వింటర్ వచ్చేసింది. ప్రెగ్నెంట్ లేడీస్లో కోల్డ్ కాఫ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. సో దీనికోసం మనం తీసుకోవాల్సిన హోమ్ రెమెడీస్ ఎవరు ఎప్పుడు అలర్ట్ అవ్వాలి అన్నది ఈరోజు రీల్లో చూద్దాం. దిస్ ఇస్ డాక్టర్ హేమమాలిని ఫ్రమ్ విశాఖపట్నం. హోమ్ రెమెడీస్కి వచ్చేసరికి ఈ కోల్డ్ కాఫ్ యూజువల్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తూ ఉంటాయి. సో దీనికోసం అడిక్వేట్గా రెస్ట్ తీసుకోండి, హైడ్రేషన్ మెయింటైన్ చేయండి. ఈ హైడ్రేషన్లో కొంచెం వార్మ్ లిక్విడ్స్ ప్రిఫర్ చేయండి. అంటే గోరువెచ్చని నీళ్ళు, లెమన్, హనీ మిక్స్ చేసుకొని ఆ సూప్స్ లాంటివి కూడా తాగండి. డైలీ 3 to 4 times స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోండి. వాటర్లో కొంచెం యూకలిప్టస్ ఆయిల్ వేసుకొని ఇన్హలేషన్ చేయవచ్చు. డైలీ 2 times అన్న సాల్ట్ వాటర్ గార్గిలింగ్ చేసుకోండి. డైట్లో విటమిన్ సి ఎక్కువ ఉండేలా చూసుకోండి. అండ్ డాక్టర్ అడ్వైస్ లేకుండా ఎలాంటి మెడిసిన్స్ వాడద్దు. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్, క్రౌడెడ్ ప్లేసెస్లోకి వెళ్తూ ఉన్నా ఆర్ ఇంట్లో ఆల్రెడీ ఎవరైనా సిగ్గా ఉన్నా మాస్క్ పెట్టుకోండి. అండ్ ఫ్లూ వ్యాక్సిన్ అన్నది కంపల్సరీ తీసుకోండి. ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ మీకు షుగర్, బీపీ, హార్ట్ డిసీజ్, లంగ్ డిసీజ్ లైక్ ఆస్తమా ఆర్ మీరు ఆల్రెడీ స్టెరాయిడ్స్ ఆర్ ఇమ్యూనోసప్రెసెంట్స్ వాడుతూ ఉన్న సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వెంటనే మీ డాక్టర్ని మీట్ అవ్వండి. ఈ హోమ్ రెమెడీస్తో మీకు 2 to 3 daysలో రిలీఫ్ లేకపోయినా, ఫీవర్ డెవలప్ అయినా, బాగా కఫం పడుతూ ఉన్నా, బ్రీదింగ్ డిఫికల్టీ ఉన్నా, కాళ్ళ వాపులు ఉన్నా వెంటనే హాస్పిటల్కి